పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరితో ఉండునుగాక. ప్రార్థించుదును. ప్రేమమయుడైన ఓ సర్వేశ్వర, ఈ శుభదినమున లూర్ద్ నగర్ గ్రామ పొలిమేరలో మీ దివ్య మందిరమునకు మార్గదర్శిగా నిర్మింపబడిన ఈ స్వాగత ద్వారమును మీ పవిత్ర నామమున ఆశీర్వదిస్తున్నాము. ప్రభువా, ఈ ఆర్చ్ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలను అందించి దాతృత్వము చూపిన శ్రీ పసల ప్రకాష్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ నీ కృపతో నింపండి. వారి త్యాగమును భక్తిని మీరు అంగీకరించి ఆ కుటుంబంపై మీ ఆశీర్వాదములను మెండుగా కురిపించండి. వారికి నిరంతర ఆరోగ్యమును, వృద్ధిని మరియు మీ దివ్య రక్షణను ప్రసాదించండి. ఈ ఆర్చ్ గుండా ప్రయాణించే ప్రతి ఒక్కరిని దీవించండి. దీనిని దర్శించే భక్తులు మీ కృపలను పొంది ఆనందముతో మీ మందిరమునకు చేరినట్లు దయచేయండి. ఈ మా తల్లి లోర్దు మాత మధ్యవర్తిత్వం ద్వారా ఈ విన్నపములను ఆలోచించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు రిబన్ కటింగ్ చేసి స్వాగత ద్వారాన్ని మరి ప్రారంభిస్తారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మాదాను ఫ్రాన్సిస్ ఫాదర్ గారు కూడా ఈ యొక్క రిబన్ కటింగ్ లో ముగ్గురు పీఠాధిపతులు భాగస్వాములు అవుతారు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని దీవెన కోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మాకు రక్షణను ప్రసాదించిరి. ఈరోజు మేము ఆశీర్వదించుకొనుచున్న ఈ కల్వరి కొండ ఇక్కడికి వచ్చు భక్తులందరికీ మీ త్యాగమును, ప్రేమను గుర్తు చేయనుగాక. ప్రభువా, ఈ పవిత్ర నిర్మాణానికి దాతలుగా నిలిచినటువంటి టీచర్ ఫిలోమినమ్మ గారిని, వారి కుటుంబ సభ్యులను నిండుగా ఆశీర్వదించండి. వారి దైవభక్తిని, సేవ నిరతిని అంగీకరించి ఆ కుటుంబానికి ఆరోగ్యమును, ఆయుష్ను మరియు మీ దివ్య రక్షణను ప్రసాదించండి. వారి గృహంలో ఎల్లప్పుడూ మీ శాంతిని నెలకొనున్నట్లు చేయండి. ఈ కల్వరి కొండ చెంత ప్రార్థించే ప్రతి ఒక్కరూ తమ సిలువలను మోయుటకు శక్తిని, మనస్సుకు ప్రశాంతతను పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదయతో ఈ సిలువను, క్రీస్తు ప్రభు స్వరూపమును, ఈ కలువరి కొండను ఆశీర్వదించి దీవించుదురుగాక. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు కలువరి కొండను తీర్థజలముతో ఆశీర్వదిస్తారు.
తకిటత నం తకిటత తకిటత తజం 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 తకిటత. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా, పులకించిన తనువు నాట్యము చేసి, పులకించిన తనువు నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన 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 తోం తోం తాకిడి కడుపు తోం 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 తాకిడి కడుపు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం. దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. గణేశ మామ మామ గణేశ గాగ గాగ మదని సా 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 గణేశ గణేశ. దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు మరియు గురువులందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా నూతనముగా నిర్మించబడినటువంటి గురు నిలయమునకు చేరుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకులు నివసించే ఈ గురు నిలయం దేవుని వాక్యానికి మరియు సేవా నిరతికి కేంద్ర బిందువు. ఈ పవిత్ర గృహ నిర్మాణానికి తమ వంతు సహకారాలు దాతృత్వం చూపిన మోస్ట్ రెవరెండ్ తమన్ కుమార్ తండ్రి గారికి, రెవరెండ్ ఫాదర్ కాట రాజుల గారికి, ఫాదర్ కాట బాలస్వామి గారికి, ఫాదర్ తానయ్య గారికి మన ప్రార్థనలో కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటూ ఇప్పుడు ఈ నూతన గురు నిలయమును పవిత్ర ప్రార్థన ద్వారా ఆశీర్వదించి ప్రతిష్ఠించవలసిందిగా విశ్రాంత పీఠాధిపతులు మహాగణ గోవింద జోజ్ తండ్రి గారిని సవినయముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అందరితో ఉండునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ గురు నిలయమును మీ పవిత్రాత్మతో నింపండి. ఇక్కడ నివసించే మీ సేవకులను మీ జ్ఞానముతో, ఆరోగ్యముతో మరియు శాంతితో దీవించండి. వారు మీ మందను మేపుచుండగా వారికి కావలసిన ఆత్మీయ బలమును ఈ గృహమునందు ప్రసాదించండి. ప్రభువా, విశేషంగా ఈ గురు నిలయ నిర్మాణానికి అండగా నిలిచిన దాతలు మోస్ట్ రెవరెండ్ దమన్ కుమార్ బిషప్ ఆఫ్ నల్గొండ తండ్రి గారిని, రెవరెండ్ ఫాదర్ కాట రాజులు గారిని, రెవరెండ్ ఫాదర్ తానయ్య గారిని, రెవరెండ్ ఫాదర్ కాట బాలస్వామి గారిని మీ పరలోక దీవెనలతో ముంచెత్తండి. వారి సేవలను, త్యాగమును అంగీకరించి వారి పరిచర్యలు గొప్ప ఫలమును ప్రసాదించండి. ఈ గృహము ఆదరణకు, ప్రేమకు మరియు ఆధ్యాత్మిక ఆలోచనలకు నిలయముగా ఉన్నట్లు ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ గురు నిలయమును ఆశీర్వదించుదురుగాక. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు గురు నిలయాన్ని తీర్థజలముతో ఆశీర్వదించి ముగ్గురు పీఠాధిపతులు మరియు కాట రాజుల ఫాదరు, కాట బాలస్వామి ఫాదరు, తానయ్య ఫాదర్ గారు మరియు విచారణ గురువులు ముందుకు వచ్చి మరి రిబన్ కటింగ్ చేసి గురు నిలయాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. దయచేసి పరిశుద్ధాత్మ గీతమును ఆలపించవలసిందిగా కోరుతున్నాం.
ముందుగా పూజ్య పీఠాధిపతులు తీర్థ జలముతో గురు నిలయాన్ని ఆశీర్వదిస్తారు. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా దిగిరమ్మయ్యా దిగిరమ్మయ్యా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జూబిలీ వేడుకల సంబరాలు, దైవస్థుతులు మరియు ఆధ్యాత్మిక సందేశాలను భక్తులందరికీ చేరవేసే ఈ వేదికను ఇప్పుడు ఆశీర్వదించుకుందాం. ప్రభు పేరిట నిర్మించబడిన ఈ వేదిక మన హృదయాలలో విశ్వాస దీప్తిని వెలిగించునుగాక. ఈ నూతన వేదికను పవిత్ర ప్రార్థన ద్వారా ఆశీర్వదించి ప్రతిష్ఠించవలసిందిగా మన పూజ్య పీఠాధిపతులు మహాగణ డాక్టర్ చిన్నవత్తిని భాగ్యయ్య తండ్రి గారిని సవినయముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ సృష్టి అంతా మీ మహిమను చాటి చెబుతుంది. ఈరోజు లూర్దు నగర్ గ్రామ భక్తుల ఆనందం కోసం, మీ నామ మహిమ కోసం ఏర్పాటు చేయబడిన ఈ వేదికను మీ పవిత్ర ఆత్మతో అభిషేకించండి. ప్రభువా, ఈ వేదికను మీ పరిశుద్ధ హస్తాలతో తాకండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యము మీకే మహిమను చేకూర్చునుగాక. ఈ వేదికపై నుండి వినిపించే ప్రతి మాట, పాడే ప్రతి పాట మీ నామానికి మహిమను, వినే భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని, శాంతిని, రక్షణను కలిగించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు ఈ నూతన వేదికను తీర్థ జలముతో ఆశీర్వదిస్తారు. క్రీస్తునందు ప్రియమైన పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, ఆత్మీయులకు, స్నేహితులకు మరియు భక్తకోటికి వందనములు. మన లూర్దు నగర్ గ్రామ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పవిత్ర ఘట్టం ఆసన్నమైనది. మన పూర్వీకులు అత్యంత భక్తితో నాటిన విశ్వాస బీజం నేడు 50 వసంతాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ కాంతులతో విరాజిల్లుతుంది. ఈ పరమ పవిత్ర మరియమాత కృపతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించబడిన మన లూర్దు మాత దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని తల్లి యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రార్థనాపూర్వక మనవి. ఈ దేవాలయ నిర్మాణాన్ని మన పూజ్య పీఠాధిపతులు, మన అందరి ఆత్మీయ తండ్రి పూజ్యులు మహాగణ డాక్టర్ కన్నం తమన్ కుమార్ నల్లగొండ పీఠాధిపతులు ఈ పవిత్ర నిర్మాణమును ఆశీర్వదించి విచారణ ప్రజలందరినీ దీవించవలసిందిగా వినమ్రంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రార్థించుదాము. ప్రేమామయుడైన సర్వేశ్వర, నీవు ఈ ప్రజల మధ్య నివసించువాడవు. ఈ శుభదినాన్న మన లూర్దు నగర్ పురవీధుల్లో నీ కృపలు వెల్లివిరియనట్లు చేయండి. ముఖ్యంగా నీ మహిమ కొరకు మరియు నీ తల్లి లూర్దు మాత గౌరవార్థము మేమందరం కలిసి చేపట్టిన ఈ దేవాలయ పునర్నిర్మాణమును నీ పవిత్ర హస్తములతో, ఆత్మతో అభిషేకించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ గ్రామం నుండి ఉద్భవించి నీ ద్రాక్ష తోటలో సేవ చేస్తున్న గ్రామ ఫాదర్స్ అందరినీ ఆశీర్వదించండి. వారి పరిచర్యను దీవించండి. వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించండి. అలాగే ఈ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి పురవాసిని, ప్రతి కుటుంబాన్ని నీ కరుణతో నింపండి. ఎవరైతే తమ ధన, కానుక, వస్తు రూపాలలోనే కాక శ్రమతోనూ ప్రార్థనలతోనూ ఈ పుణ్యకార్యానికి సహకరించారో వారి ఇళ్లను, కుటుంబాలను, బిడ్డలందరినీ ప్రభువా నీ పరలోకపు దీవెనలతో నింపి ఆస్వాదించి వాళ్ళని బలపరచమని వేడుకొనుచున్నాము. ఈ గ్రామంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యమును, ఐక్యతను మరియు రక్షణను ప్రసాదించండి. ఇక్కడ నివసించే వారందరూ ఒకే కుటుంబంగా నీ ప్రేమలో వర్ధిల్లినట్లు చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు తమ అమృత హస్తాలతో రిబన్ కటింగ్ చేసి పునర్నిర్మిత చేయబడినటువంటి దేవాలయమును భక్తుల ప్రార్థనలకై అధికారపూర్వకంగా ప్రారంభిస్తూ ఉంటారు. అందరము కూడా గట్టిగా చప్పట్లు కూడా ముగ్గురు పీఠాధిపతులు మరి అదేవిధంగా కాట బాలస్వామి గారు ముందుకొచ్చి రిబన్ కటింగ్ చేయవలసిందిగా. అనంతరం ప్రధాన పీఠాధిపతులు మన తమన్ కుమార్ తండ్రి గారు తన అధికార దండముతో దేవాలయ ప్రధాన ద్వారమును 3 సార్లు తట్టి దైవ సన్నిధిలోనికి భక్తులందరినీ ఆహ్వానిస్తూ తలుపులను తెరుస్తారు. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆశీస్సుల కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. మనం దేవాలయపు పైన వెలుపల ఏర్పాటు చేసుకున్నటువంటి యేసు తిరుహృదయ స్వరూపమును మరియు లూర్దుమాత స్వరూపాలను ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. యేసు తిరుహృదయ స్వరూపానికి దాతలుగా నిలిచిన శ్రీ మాదాను బాలస్వామి, సన్ ఆఫ్ జోజప్ప, వసంత వారి కుటుంబము కోసము, లూర్దుమాత స్వరూపమునకు దాతలుగా నిలిచిన పిలోమన్ టీచర్ గారి కుటుంబ సభ్యుల కోసం మనందరము ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడైన ఓ సర్వేశ్వర, నేను ఈ ప్రజల మధ్య నివసిస్తున్నవాడు, ఈ శుభదినంన నీ ప్రేమ సింహమైన యేసు తిరుహృదయ స్వరూపమును మరి లూర్దుమాత స్వరూపమును ఆశీర్వదించి ప్రతిష్ఠిస్తున్నాము. ఈ స్వరూపములను దర్శించే భక్తులందరూ నీ శాంతిని, కరుణను, రక్షణను పొందుదురుగాక. ఓ ప్రభువా, ఈ స్వరూపములను కానుకగా సమర్పించిన దాతలు శ్రీ మాదాను బాలస్వామి మరియు ఫిలోమెన్ టీచర్ గారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా దీవించండి. వారి ఉదార హృదయం అంగీకరించి ఆ కుటుంబాలకు సకల శుభములను, సుఖశాంతులను, ఆయురారోగ్యం ప్రసాదించండి. వారి సంతానమును నీ దైవ భీతిలో వర్ధిల్లినట్లు చేయమని ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము దేవుని ప్రేమ బిడ్డలారా, ఇప్పుడు మనకు రక్షణకు చిన్నమైన శిలువ స్వరూపమును మన కుటుంబాల ఆశ్రయునైన పునీత యోసేపు గారు మరియు మన ఆత్మల తల్లి లూర్దుమాత స్వరూపాలను ఆశీర్వచన కార్యక్రమం జరుగుతూ ఉండగా, పునీత యోసేపు గారి పవిత్ర స్వరూపమును మన మందిరమునకు భక్తిపూర్వకంగా కానుకగా సమర్పించినటువంటి దాతలు క్రీస్తు శేషుల మాదాను లాజర్ గారి జ్ఞాపకార్థం శ్రీమతి మరియరాణి గారి కుటుంబ సభ్యుల కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క ప్రార్థనను జరిపి ఈ స్వరూపాలను ప్రతిష్ఠించవలసిందిగా మన పూజ్య పీఠాధిపతులు మహాగణ డాక్టర్ చిన్నయ్య బత్తిని భాగ్యయ్య తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మానవ జాతి రక్షణకై మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును శిలువ మరణమునకు అప్పగించిన ప్రేమమయుడ ప్రభువా, ఇప్పుడు మేము ప్రతిష్ఠిస్తున్న
ఈ పవిత్ర శిలువ స్వరూపమును దయతో ఆశీర్వదించండి. దీనిని వీక్షించు వారందరికీ క్రీస్తు త్యాగమును విజయమును గుర్తు చేయునుగాక. అలాగే నీ కుమారుని సాకుడు తండ్రి పునీత యోసేపు గారిని, లోకరక్షకుని తల్లి అయిన లూర్దు మాతను మాకు ఆశ్రయముగా ఇచ్చినందుకు మీకు వందనములు. పవిత్ర స్వరూపములను దయతో ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం. ఈ స్వరూపములను భక్తితో వీక్షించు ప్రతిసారి భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక పరివర్తన కలిగించునుగాక. వారి కష్టాలలో ఓదార్పును, అనారోగ్యములలో స్వస్థతను ప్రసాదించునుగాక. ముఖ్యముగా పునీత యోసేపు గారి స్వరూపమును కానుకగా సమర్పించిన దాతలు క్రీస్తు శేషులు మాదాను లాజర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకుంటూ, వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి మరియరాణి గారి కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించి దీవించమని వేడుకొనుచున్నాం. వారి పనులలో, ప్రయాణాలలో మరియు గృహమునందు నీ రక్షణను, పునీత యోసేపు గారి అండదండలను వారికి దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా మాతయు మీ మాతయునైనటువంటి మాతృత్వపు ఆశీస్సులను, ఆ తల్లి యొక్క ఆశీస్సులను మాకు ప్రసాదించండి. మేమందరము కూడా వీరి మాదిరిని అనుసరిస్తూ నీకు నమ్మకముగా జీవించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ 3 స్వరూపాలను తీర్థ జలముతో ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. అనంతరము దివ్య సప్రసాద మందసమును ఆశీర్వదించుట. మరి ఈ పవిత్ర దివ్య మందసమును ప్రార్థన ద్వారా ఆశీర్వదించవలసిందిగా మన పూజ్య పీఠాధిపతులు గోవిందజోజు తండ్రి గారిని సవినయముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. దయగల తండ్రి, మీ నుండి మాకు మోక్షహారము లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ మేము తయారు చేసుకున్న దివ్యప్రసాద మందసమును ఆశీర్వదించండి. దివ్యప్రసాద రూపములు వెలిసి దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు దివ్య మందసమును పరిశుద్ధ జలముతో ఆశీర్వదిస్తారు. అటు పిమ్మట నూతనంగా నిర్మించబడినటువంటి దివ్య బలిపీఠమును ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఈ దివ్య బలిపీఠమును ఆశీర్వదించి క్రిస్మా తైలంగముతో ప్రతిష్ఠించవలసిందిగా మన పూజ్య పీఠాధిపతులు తమన్ కుమార్ తండ్రి గారిని సవినయముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠంను ఆస్వాదించుటకు మన సంఘము అపరిమిత ఆనందంతో ఇచ్చుట సమావేశమైనది. ఈ బలిపీఠంపై అర్పించు తిరుసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు సర్వేశ్వరిని ప్రార్థించుదాము. మా దేవుడైన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపడునుగాక. ప్రభువా, ఇప్పుడు మేము సమర్పించు ఈ బలిపీఠమును మీ పవిత్ర ఆత్మశక్తితో ఆశీర్వదించుడు. ముఖ్యముగా అత్యంత పవిత్రమైన ఈ కిస్మా తైలముతో మీ బలిపీఠమును అభిషేకించుచుండగా దీనిని మీ మహిమకు నిలయముగా ప్రతిష్ఠించుము. పూర్వకాలమున రాజులను, ప్రవక్తలను మరియు యాజకులను తైలముతో అభిషేకించి పవిత్రపరిచినట్లు ఇప్పుడు ఈ బలిపీఠమును అభిషేకము ద్వారా శుద్ధీకరించి క్రీస్తు శరీర రక్తములు అర్పింపబడే పవిత్ర స్థానముగా మార్చుము. ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతావందనలో కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుకు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రముగా పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలియునుగాక. సజీవరాయైన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధాలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద్య బలిగా నుండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు బలిపీఠముకు అత్యంత భక్తితో ధూపమును వేస్తారు. అంతకంటే ముందు క్రిస్మా తైలంగముతో
బలిపీఠమును ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి మూర్చిన ఆత్మదేవా, అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరంగు మాపై దిగిరంగు, దిగిరమ్ము నాపై దిగిరమ్ము, ఈ అగ్నిని కురిపించుటకు, నీ అభిషేకం మాకిచ్చుటకు, నీ అగ్నిని కురిపించుటకు, నీ అభిషేకం మాకిచ్చుటకు, దిగిరంగు మాపై దిగిరంగు, దిగిరంగు మాపై దిగిరంగు, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరంగు, ఆత్మదేవా దిగిరంగు, పరిశుద్ధాత్మ దేవా దిగిరంగు. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, సంతస హృదయముతో జనమా పాల్గొనరారండి ఈ బలి పూజలో, యాభై వసంతాల జూబిలి పూజలో, వేగమెరారండి వేగమెరారండి ఓ దైవ జనమా, స్వాగతం 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 సుస్వాగతం. దేవుని ప్రేమైన బిడ్డలారా,
ఈరోజు మనం జరుపుకోబోయే ఈ అత్యంత పవిత్రమైన పూజా బలికి విచ్చేసిన పూజ్య పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, బంధుమిత్రాదులకు, విశ్వాసులకు స్వాగత పలుకులు అందించవలసిందిగా మన పూజ్య విచారణకర్తలను సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. స్వాగతం, సుస్వాగతం. మా లూర్ద్ నగర స్వర్ణోత్సవ మహోత్సవానికి మన శ్రీ 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 గణత వహించిన కరణం దమన్ కుమార్ మేత్రాన్లకు మరియు మన గుంటూరు మేత్రానటువంటి భాగ్య తండ్రి గారికి మరియు విశ్రాంత మేత్రానటువంటి గోవింద్ జోజి మేత్రం గారికి నా యొక్క హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అందరూ చప్పట్లు కొట్టిన గట్టిగా. మా గ్రామానికి వచ్చిన మీరు మా అందరి కోసం, మా శ్రేయస్ కోసం పూజ సమర్పించమని చెప్పేసి మనవి చేస్తున్నాను. మరియు నా యొక్క ఆహ్వానాన్ని అందుకొని వచ్చి మా కోసం పూజ చేస్తున్న గురు పుంగవులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు వచ్చిన సిస్టర్స్కి మరియు బంధుమిత్రులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ పరిశుద్ధ పూజ బలులు పాల్గొని మరి మా అందరి కోసం ప్రార్థన చేయమని చెప్పేసి మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమని బిడ్డలారా, పూజ ఆరంభించే ముందు ఈరోజు మనం 50 సంవత్సరాల స్వర్ణోత్సవ జూబిలీ జరుపుకుంటున్న ఈ లూర్దు మాత నీడలో అర్ధ శతాబ్దపు ఆధ్యాత్మిక వెలుగుల్లో ఈ లూర్దు మాత చరిత్రను ఒక 5 నిమిషాల్లో చాలా క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. లూర్దు మాత ఆశీర్వాదాలతో ఏర్పడిన లూర్దు నగర గ్రామం చిన్నదైన గొప్ప విశ్వాస సంప్రదాయం కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ 50 సంవత్సరాల జూబిలీ వేడుకలు దేవుని అపార కృపను స్మరించుకునే కృతజ్ఞత క్షణాలు ఇవి. లూర్దు నగరం, లూర్దు మాత దేవాలయ చరిత్ర. ఆవిర్భావం 1976వ సంవత్సరము మే మాసము 1వ తారీఖు. 1976 మే 1వ తేదీన లూర్దు మాత గౌరవార్థం ఈ లూర్దు నగర గ్రామములో చిన్న ప్రార్థనా మందిరం నిర్మించబడింది. చిన్నదైన ఈ దేవాలయం గ్రామ ప్రజల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. దేవుని సన్నిధిలో ఐక్యతతో ప్రార్థించడానికి ఒక పవిత్ర స్థలం అవసరమని భావించి గ్రామ పెద్దలు, విశ్వాసులు కలిసి ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఫాదర్ గెత్స్వామి గారి సేవాకాలం. ఈ దేవాలయం నిర్మాణం ఫాదర్ గెత్స్వామి గారి సేవాకాలంలో జరిగింది. ఆయన ఆధ్యాత్మిక నాయకత్వం గ్రామ ప్రజల విశ్వాస జీవితానికి నూతన దిశను ఇచ్చింది. దాతృత్వం, భక్తి సమర్పణ. జర్మన్ దేశానికి చెందిన శ్రీమతి ఎలెన్ కిత్ గారు తమ భర్త ఓవెన్ కిత్ గారు మరియు తమ తండ్రి ఫెర్డినాండ్ గారి స్మారకార్థకంగా 1976వ సంవత్సరంలో మే 1వ తారీఖున ఈ యొక్క దేవాలయ నిర్మాణ దాతృత్వానికి చూపారు. వారి విశ్వాసం మరియు లూర్దు మాతపై ఉన్న పవిత్రమైన ప్రేమ ఈ కార్యానికి మూలాధారమైనది. విశ్వాస కేంద్రంగా ఈ దేవాలయం అనేక సంవత్సరాలుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రంగా నిలిచింది. ప్రారంభ విశ్వాస పునాది. వరంగల్ మేత్రాసనానికి చెందిన వీరవెల్లి విచారణ పరిధిలో ఫాదర్ గచ్చి గారి కాలములో లూర్దు నగర ప్రాంతములో క్రైస్తవ విశ్వాసానికి పునాది పడింది. ఆ ప్రాంతములో మొదట విశ్వాస విత్తనం నాటబడింది. తరువాత కేతేపల్లి నుంచి వచ్చిన ఫాదర్ ప్రకాష్ గారు చర్చిని ప్రారంభించారు. అనంతరం వంగమర్తి నుంచి వచ్చిన ఫాదర్ అంతోని రెడ్డి గారు చర్చిని పూర్తి చేశారు. తాళ్ళ చెరువు నుండి గ్రామం నుండి వచ్చినటువంటి కుటుంబాలు మాదాను రఫాయల్, మాదాను జ్ఞానయ్య, ఫసల జోజయ్య, కాట తోమాసయ్య. చిన్న గుడిసెలో ఈ 4 కుటుంబాలు నివసిస్తూ కుటుంబ ప్రార్థనలు, జపమాల ప్రార్థనలు, పిల్లలకు విశ్వాస బోధనలు నిర్వహించారు. ప్రార్థనా మందిర నిర్మాణము మరియు అభివృద్ధి. గ్రామ ప్రజల ఐక్యతతో చిన్న ప్రార్థనా మందిరం నిర్మించబడింది. తర్వాత ఎస్విడి సంస్థకు చెందిన గురువుల ఆధ్యాత్మిక సేవలు అందించారు. నల్లగొండ మేత్రాసనం ఏర్పడిన తర్వాత వెలువెత్తి విచారణ నల్లగొండ మేత్రాసనానికి అప్పగించబడింది. ఫాదర్ జి బాలస్వామి గారు గుడికి స్లాబ్ వేయించగా రెవరెండ్ ఫాదర్ ధనరాజు గారు బండలు వేయించారు.
గొలమారి చిన్నప్పరెడ్డి ఎలువెర్తి నుండి పూజకు వచ్చేవారు. వారి సమయములోనే ఇది ఒలిగుండ విచారణగా ఏర్పడింది. ఒలిగుండ విచారణ ఏర్పడిన తర్వాత సేవలందించిన గురువులు ఫాదర్ గొలమారి చిన్నప్పరెడ్డి, ఫాదర్ తుమ్మ చిన్నప్పరెడ్డి, ఫాదర్ ముప్పాల కరుణాకర్, ఫాదర్ ఫసల సునీల్, ఫాదర్ మాదాను ఫ్రాన్సిస్, ఫాదర్ మాదాను అంతోని, మరి ఫాదర్ డేరంగుల జోసెఫ్ ప్రెసెంట్ పారిస్ ప్రీస్ట్. దేవాలయ పునర్నిర్మాణం విశ్వాసానికి ప్రతీక. దేవాలయ పునర్నిర్మాణం ఫాదర్ మాదాను అంతోని గారి కాలములో 2024-25 సంవత్సరములో ప్రారంభమై ఫాదర్ డేరంగుల జోసెఫ్ గారి నాయకత్వములో 23/5/2026 విజయవంతంగా పూర్తయింది. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవునికి మహిమపరచుదాం. దేవుని సేవకు పిలువబడిన ఈ ఊరి గ్రామ కుమారులు కుమార్తెలు ఫాదర్ పసల మాథ్యూ, ఫాదర్ పసల రాయప్ప, ఫాదర్ కాట బాలస్వామి, ఫాదర్ పసల జైపాల్, ఫాదర్ మాదాన్ విజయ్ కుమార్, సన్నాఫ్ ఆరోగ్యయ్య, ఫాదర్ మాదన్ అంతోని, సన్నాఫ్ లేట్ బాలస్వామి, ఫాదర్ మాదన్ అంతోని, సన్నాఫ్ మరియరాజు, ఫాదర్ కలిగిరి బాలప్రసాద్, ఫాదర్ మాదాను భాస్కర్, సన్నా బర్తలోం, ఫాదర్ మాదాను బాలప్రసాద్, ఫాదర్ మాదాను మనోజ్, బ్రదర్ పసల బాలస్వామి మాంట్పూర్ సభ, బ్రదర్ పసల పృథ్వీ, బ్రదర్ పసల క్రీస్తురాజు. మరి సిస్టర్లు సిస్టర్ మాదాను క్యాథరిన్, సిస్టర్ మాదాను వసంత, సిస్టర్ మాదాను పుష్ప, సిస్టర్ చిన్నాబత్తిని, ఆరోగ్య మేరీ. వారి అంకిత భావం మా గ్రామానికి గర్వకారణం. ఆధ్యాత్మికతో ఎదిగిన గ్రామం. లూర్దు నగర ప్రజల వినయం, విధేయత, కష్టపడే స్వభావం, దైవ భక్తితో జీవిస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గ్రామం నుండి డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయుల వంటి అనేక మంది సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల జూబిలీ సందేశం. ఈ జూబిలీ సంవత్సరం దేవుని కృపకు కృతజ్ఞత చెప్పుకునే పవిత్రమైన సమయం. చిన్న విత్తనముల ప్రారంభమైన ఈ విశ్వాస యాత్ర ఈరోజు ఒక పెద్ద ఆధ్యాత్మిక వృక్షంగా ఎదిగింది. లూర్దు మాత మార్గములో మన విశ్వాస యాత్ర కొనసాగాలని, భవిష్యత్ తరాలకు ఈ శ్వాస వారసత్వం అందాలని మన ప్రార్థన. లూర్దు మాత ఆశీస్సులతో మీ అందరికీ జూబిలీ శుభాకాంక్షలు. దేవాలయ 50 వసంతాల ఆవిర్భావ జూబిలీ మహోత్సవ సందర్భంగా ఇక్కడ చిన్న సోవెనర్ బుక్ తయారు చేయడం జరిగింది. 3 బిషపులు ముందుకు వచ్చి ఈ సోవెనర్ బుక్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియులారా, విశ్వాసులారా, పూజ ప్రారంభించుకుంటున్నాం. ఈ పూజ బలి మీ అందరి కోసం సమర్పిస్తున్నాను. లూర్దు మాత దేవాలయ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో మీ అందరి కోసం పూజ సమర్పిస్తూ ఆ తల్లి దీవెళ్ళు మీపై ఎప్పుడు ఉండాలని, ఆ తల్లి అందించినటువంటి ఆదర్శవంత జీవితంలో మనం కూడా పాలు పంచుకొని జీవించడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మందిరము నీవు ఆశ్చర్యకరుడైన ఒప్పందవు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు తన ప్రజలకు శక్తిని, ధైర్యమును దయచేయవాడు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభు మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో తుమ్మలగూడెం లేకపోతే లూర్దు నగరం, ఈ గ్రామంలో పండుగ వాతావరణం చూస్తున్నాము. జూబిలీ వేడుకలు, జూబిలీ సంబరాలు ఎంతో ఘనంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఈరోజు మనం వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామానికి ఇన్ని కార్లు వచ్చాయంటే అందరికీ ఆనందమే, అందరికీ సంతోషమే. ఎంతోమంది కూడా మన క్రైస్తవ బిడ్డలు, సహోదరులు, స్నేహితులు కూడా ఈ యొక్క గ్రామ జూబిలీ వేడుకల్లో పాల్గొనటానికి వచ్చారు, ఆనందంతో గడుపుతూ ఉన్నారు.
ఇటువంటి సందర్భాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పవిత్ర గ్రంథములో అపోస్తుల చర్యలు తీసుకున్నట్లయితే 4వ అధ్యాయము 20వ వచనంలో పునీత రాయప్ప గారు ఒక చక్కటి వాక్యాన్ని పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాయప్ప గారు క్రీస్తు ప్రభు ఉత్థానాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పునీత రాయప్ప గారిని ఆ విధంగా చేయకుండా ఆపాలని చెప్పని ఆ రోజుల్లో ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు రాయప్ప గారితోని. కానీ పునీత రాయప్ప గారు ఒక వాక్యం చెప్పారు, నేను చూచింది విన్నది చెప్పకుండా ఉండలేను. అంటే క్రీస్తు ప్రభు ఉత్థానాన్ని చెప్పకుండా ఉండలేని చెప్పని తెలియచేస్తున్నారు. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క తుమ్మలగూడెంలో ఈ యొక్క లూర్దు నగరంలో ఆ వాక్యాలు మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. దేవుడు మీ అందరికీ ఎంతో గొప్పగా ఎన్నో వరాలు దయచేసి ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇందాక మన గ్రామ చరిత్ర మనం విన్నాము. 1976 సంవత్సరంలో ఎట్లా ఉండేది గ్రామము, ఎప్పుడు గ్రామం ఏ విధంగా ఉన్నది అని ఒకసారి మనము చూస్తూ ఉన్నట్లయితే వారు చెప్పింది ఏంటి, ఆ రోజుల్లో వచ్చి వాళ్ళ చిన్న పాక వేసుకొని తాటాకులతో ఆ చిన్న ఇళ్లలో నివసించే వాళ్ళని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే చక్కటి భవనాలు ఒక విధంగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మన 2 విధాలుగా మన యొక్క గ్రామము అభివృద్ధి చెందింది. ఆధ్యాత్మిక విధంగా, తర్వాత మన బాహ్యంగా మనం చూస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే, అంటే ఆత్మపరంగా మనం చూసినట్లయితే, సరే మీరు గ్రామాన్ని మీరు నిర్మించుకొని ఈరోజు స్వర్ణ జూబిలీ జరుపుకుంటూ ఉన్నారు. 50 సంవత్సరాలు చాలా చూడండి, కాలం గడిచిపోయింది. కానీ 50 సంవత్సరాలలో ఎంతమంది ఇందాక చరిత్ర చదివాము, దాదాపు 14 మంది గురువులు అయినారని చెప్పని, 4 సిస్టర్స్ అయినారని చెప్పని, ఇంకా బ్రదర్లు ఉన్నారని చెప్పని, అది ఒక ప్రక్క జ్ఞానస్థానం పొందింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎంతోమంది జ్ఞానస్థానం పొందారు. ఆ విధంగా అంతే దేవుని విశ్వాసాలు పెరుగుతూ ఉన్నారు. అది మన జ్ఞాన విధంగా మనకి 50 సంవత్సరాలు కూడా మనకు ఆ గుడి, ఈ దేవాలయం అనేది మనం సహాయం చేస్తూ వచ్చింది. ఇకపోతే బాహ్యంగా చూసినట్లయితే చక్కటి ఇండ్లు, ఆ రోజుల తాటాకులు ఇండ్లు ఉండేది, ఇప్పుడు భవనాలు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇందాక చరిత్రలో చదివాము, ఎంతోమంది విద్య గడించి విద్య పొంది చూడండి, ఈరోజు డాక్టర్స్ అంటున్నారు, ఇంజనీర్లు అంటున్నారు, గురువులు అంటున్నారు, ఇంకా రకరకాల అంతస్తుల్లో పెరుగుతున్నారు. ఈరోజు అక్కడ ఆ విధంగా సాయం చేశారంటే, ఇందుకు మామూలు స్వరూపాలు కానివ్వండి, లేకపోతే వేరే పనులు సాయం చేశారంటే, ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించబట్టి కాపాడబట్టి ఈ 50 సంవత్సరాలు ఆ విధంగా మీరు సాయం చేయగలుగుతున్నారు. అప్పుడు మీరు ఆశించారు, చేయి చాపారు ఆ రోజుల్లో, ఇప్పుడు మీరు చేయి పైకి వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. అంతటి గొప్ప మార్పు మనం ఈ యొక్క తుమ్మలగూడెంలో, ఈ యొక్క లూర్దు నగరం చూస్తూ ఉన్నాము. అంటే ఆ మరియ తల్లి, ఆ లూర్దు మాత మీ అందరినీ కూడా ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా కాపాడబట్టి రక్షించబడ్డే ఈ అన్ని మేళ్ళు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ తల్లి కోరేది, ఆ లూర్దు మాత కోరేది, అందరినీ కూడా ప్రతి వ్యక్తిని రోజు జపమాలు చెప్పండి. ఒకటి, దేవుని మర్చిపోవద్దు. 2 మర్చిపోకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జపమాలు చెప్పండి. అదే దేవుడు ఈరోజు మీ జూబిలీ సందర్భాన, ఈ జూబిలీ వేడుకల సందర్భాన, ఈ సంబరాల సందర్భాన ఇచ్చే సందేశం ప్రేమైందని బిడ్డలారా. పూజ ప్రారంభించుకునే ముందు మనం చేసిన తప్పులు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణ మనసారా కోరుకుందాం.
నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా కరుణామయా ఉదయామయా నాపై దయ చూపుము నన్ను క్షమించుము యేసయ్యా నా యేసయ్యా నాపై దయచూపుము నన్ను క్షమించుము యేసయ్యా యేసయ్యా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ పవిత్ర స్థలంపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయము. నీ వాక్కు యొక్క శక్తి దివ్య సంస్కారముల అనుగ్రహం విశ్వాసముల హృదయములను ఉత్తేజపరచునుగాక. ఈ విధంగా ప్రభువా స్వర్ణ జూబిలీ చేసుకుంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ ప్రభువా ఆశీర్వదించి దీవించి వారి విశ్వాస జీవిత ప్రయాణంలో ఎల్లవేళలా కూడా చేదోడు వాదోడుగా అండదండగా ఉంటూ వారికి కావలసినటువంటి శాంతి సమాధానాలు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కబెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ 40 ఏళ్ళు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 80వ ఏటిని పవిత్ర సంవత్సరంగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర సంవత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన వెంటనే భుజింపవలేను. ఇది ఏలినవారి వాక్కు. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు దిగుల ప్రీతి. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు దిగుల ప్రీతి. రెండవ పఠనము గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము
1వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు నేను చెప్పునది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అట్లే మనమును బాల్యదశలో ప్రాపంచిక ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిమి. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుచుటే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి నేను అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలియలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దుకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచిని చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పింబట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును
ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించరి. ఇది క్రీస్తు సువిశేషము. మహా ఘనత వహించిన శ్రీ 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 దమన్ కుమార్ నల్గొండ మేత్రానులు మరియు శ్రీ 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 గోవిందు జోజి విశ్రాంత పీఠాధిపతులు మరియు ఇక్కడ విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నటువంటి డి జోసెఫ్ గారు, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నటువంటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ గట్టిగా చప్పట్లతో అభినందించుకున్నట్లయితే ఈ పండుగ మనం ఎంతో గొప్పగా వేడుకుంటూ ఉన్నాము, చేసుకుంటూ ఉన్నాము అని మనకు అర్థమవుతుంది. స్వర్ణ జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి మనం ఈ ఆలయ నిర్మాణం కావించుకొని మరి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఎంతగానో తలంచుకుంటూ ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఈనాడు జూబిలీ సెలబ్రేషన్స్లో మనం ఎంతగానో మరి తలమునకలైపోయాం. మొట్టమొదటి నుండి ఆలోచన చేసుకున్నట్లయితే సింహద్వారాన్ని గ్రామం ఏ ఊరు ఈ ఊరు అన్నటువంటిది మరి అర్థం కావడానికి ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సింహద్వారాన్ని చూసినట్లయితే అర్థమవుతూ ఉంది. లూర్దు నగర్, తుమ్మలగూడెం ఒకప్పటి పేరు, మరి లూర్దు నగరం ఇంకొక పేరు. మరి ఆ లూర్దు నగరాన్నే మరి స్థిరముగా పెట్టుకున్నటువంటి మీరు ఆ లూర్దు మాత భక్తులుగా ఎంతోమందికి మరి సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ గడుపుతూ వచ్చినటువంటి మీకు ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఆ సింహద్వారాన్ని ఆశీర్వదించుకున్న తర్వాత గ్రామంలోనికి ప్రదక్షిణగా వచ్చాం. అటు తర్వాత అక్కడ గేట్ వద్దనే ఉన్నటువంటి ఆ కలువరి కొండ, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు శిలువను కూడా ఆశీర్వదించుకున్నాం. అది క్రీస్తు ప్రభు కలువరిగిరిలో తాను శిలువపై చనిపోయినటువంటి సంఘటన మనకు గుర్తు చేస్తూ ఉంది. అటు తర్వాత లోపలికి వచ్చాం. విచారణ ఫాదర్ గారు ఉండేటువంటి ఇల్లు ఆశీర్వదించుకున్నాం. మరి దిక్కులేని పక్షిగా మీ విచారణ ఫాదర్, డైరంగుల జోసెఫ్ ఫాదర్ మరి ఎక్కడో ఆ బ్రిడ్జ్ దగ్గర మరి ఆ లారీ వాళ్ళు ఆపేటువంటి ప్రాంతంలో భయంతో భయపడుతూ ఉన్నటువంటి మీ విచారణ ఫాదర్ గారికి ఒక దిక్కుమొక్కు అంటూ ఉన్నది. ఈనాటి నుండి దిక్కు లేనివాడు కాదు, ఒక ఇల్లు నిర్మించుకున్నటువంటి ఆనందం ఆయనలో ఎంతో ఆయన ముఖంలో కనబడుతూ ఉంది. ఆ ఇంటిని కూడా ఆశీర్వదించుకున్నాం. అటు తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రతి పండుగకు మీరు ప్రదర్శించేటువంటి నాట్య మరి కళ ప్రదర్శనలు, మీరు వేసేటువంటి ఆ యొక్క డాన్సులు కానీ పాటలు కానీ మరి ప్రతి పండుగ కూడా ఒక ఆడంబరముగా ఉండాలి మనందరికీ అని అనుకుని ఈ యొక్క కళా వేదికను ఆశీర్వదించుకున్నాం. అటు తర్వాత మనం దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. దేవాలయ ముఖద్వారాన్ని ఆశీర్వదించుకొని లోపల ఉన్నటువంటి శిలువ స్వరూపము మరియు ఇతర స్వరూపాలను కూడా ఆశీర్వదించుకున్నాము. మరి అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును ప్రతిష్ఠ చేసుకున్నాం, తైల అభిషేకం చేసుకున్నాం. అటు తర్వాత దివ్య మందస పెట్టెను మనము ఆశీర్వదించుకున్నాం. ఈ విధముగా అంచెలుగా మనం
50 సంవత్సరాల ఈ యొక్క గొప్ప వేడుకలో మనం ఎంతో ఆనందముతో మరి సంబరాలు జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఈ పండుగ సందర్భముగా నాకు కూడా ఎక్కువగా చెప్పాలని ఉంది, కానీ మరి కొంతమంది ఫాదర్లు తక్కువ చేయండి అని తక్కువే చెబుతా. ఎందుకు అని అంటే మరి ఆ ఉపోద్ఘాతంలో, ఆ కామెంటరీలో, మరి ఇంట్రడక్షన్లో మన బిషప్ జోజీ బిషప్ గారు ఆయన ఒక ప్రసంగమే చెప్పారు. మరి నేనేమి చెప్పాలి, నాకు ఏమీ మిగిలిలేదు ఇక. కాబట్టి ఉన్న 2 తుంపులు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటే వాళ్ళే ఉన్నాయని చెప్పేశారు. కాబట్టి ఇక మరి నేను కూడా ఒక 2 ముక్కలు చెప్పాలి కదా, అందుకే నేను మీకు ఒక 2 ముక్కలు మాత్రమే చెప్పి ముగిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం ధ్యానంతో మరి వినాలి అన్నటువంటిది నా యొక్క ఆకాంక్ష. ఏ పండుగ చేసుకున్నా, ఏది చేసినా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని మహిమ కొరకే చేసుకోవాలి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తన 103లో మొదటి 1-2 వచనాల్లో మనకు ఎంతో చక్కగా తెలియజేయబడింది. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నాలోని సమస్త శక్తులార ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, ఆయన ఉపకారములను వేణిని కూడా మరువకుము అని మనం ఆ కీర్తనకారుడు మనకి ఎంతో చక్కగా, దేవుడు ప్రేమమయుడు, దేవుని ప్రేమ మనం ఎల్లప్పుడూ పొందుతూనే ఉంటాము. ఆ దైవ ప్రేమకు ప్రతిగా మనం ఏమి ఇవ్వగలము అన్నటువంటి దాన్ని ఆలోచన చేసుకొని దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దానికి మేలులకు కాను కృతజ్ఞత వందనములు తెలుపుకుంటూ ఉన్నాను అన్నటువంటిది ఒక మరి సత్యం. కాబట్టి ఈనాడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఆలయం ప్రతిష్ట మాత్రమే 50 సంవత్సరాలు. అంతకంటే ముందు ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్ర అది వేరుగా ఉంది. అది 100 సంవత్సరాలు దాటినటువంటి చరిత్ర ఉంది ఇక్కడ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, 50 సంవత్సరాలు ఎందుకు చేసుకోవాలి అని అంటే, దేవుడు మోయిజుని పిలుస్తూ ఉన్నాడు. ఆరోన్ని పిలిచి ఈ విధముగా చెప్పు, అందరూ పండుగ చేసుకోవాలి అని 7వ దినమున, అలానే 50వ దినమున అది దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి దినం. కాబట్టి ఆ పండుగ గొప్పగా వేడుకోవాలి. ఆనాడు మీరు మరి స్వేచ్ఛను పొందుతూ ఉన్నారు, పోగొట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా మీకు తిరిగి వస్తున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తూ ఉంది. దైవ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఈ ఆలయం కూడా దేవుని యొక్క ఒక వరముగా భావించి మనం దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే ఈనాడు మనం మరీ తల్లిని కూడా ఆలోచన చేసుకున్నట్లయితే, ఆ తల్లి లూర్దు మాతగా మనం మరి ఆమెను కొనియాడుకుంటూ ఉన్నాం, ఆమెను ప్రార్థించుకుంటూ ఉన్నాం, తలంచుకుంటూ ఉన్నాం. లూర్దు మాత, ఆమె పేరుపై వెలసినటువంటి ఈ గ్రామం ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలో ఆమె దర్శనమిచ్చినటువంటి ఆ తల్లి ఏ విధముగా దర్శనానికి మరి గురుతుగా వాళ్ళు లూర్దు నగర్ అని పేరు పెట్టుకున్నారో, ఆ పేరునే మనం ఈనాడు మనం కూడా లూర్దు నగర్గా పెట్టుకొని ఇప్పటి వరకు ఆ భక్తిలోనే, ఆ తల్లి యొక్క దీవెనలతోనే, ఆమె యొక్క అనుగ్రహంలోనే మనం కూడా పెరుగుతూ వచ్చాం. ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆనాడు వచ్చినటువంటి కుటుంబాలతో మరి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఎంతో ఆనందం, సంతోషం ఈ యొక్క 50 సంవత్సరాల ప్రతిష్ఠ సందర్భంగా, జూబిలీ స్వర్ణ ఉత్సవ సందర్భంగా విచ్చేసి ఆనందంలో గడపడం అనేటువంటిది ఎంతైనా సమంజసం. అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇక్కడ ఉన్నటువంటి మరి 100 కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఎంతో ఆనందపరిచి వారికి క్రొత్త దుస్తులను కొనుక్కొని వచ్చి గిఫ్ట్లు అందించి ఎంతో ధన్యులు మీరు. మీ యొక్క శ్రమ వల్ల
మీ యొక్క ప్రార్థనల వల్ల మీ యొక్క కష్ట ఫలితమే మేము ఎక్కడో హైదరాబాద్ కానీ వేరు వేరు ప్రాంతాల్లో కానీ ఉద్యోగాలు చేసుకుంటూ మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈనాడు ఇక్కడికి వచ్చి మీకు ధన్యవాదాలు. మీతో పాటు మేము మాకు ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరుచుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాము. మరి తల్లి స్తోత్ర గీతంలో ఆమె అంటూ ఉంది, అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని. ఆమె దేవునికి ఒక కృతజ్ఞత వందనం సమర్పించుకుంటూ ఒక గీతాన్ని ఆలాపించింది. ఆ గీతంలో దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఏలయన ఆయన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. చూడండి ఎంత గొప్ప వాక్యం. తరతరములు, ఇప్పటి నుండి తరతరములు, ఇక ఎల్లప్పుడూ ఈ భూలోకం ఉన్నంతకాలం కూడా మరి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు. ఎందుకు ధన్యురాలు అని పిలుస్తారు అని అంటే, దేవుడు అటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు ఆమెకు, అటువంటి గొప్ప మరి స్థితిని ఇచ్చాడు, అంతస్తుని ఇచ్చాడు. ఆమెను మొట్టమొదటి నుండే తన తల్లి గర్భమున రూపుదిద్దుకొనక ముందే ఆయన పవిత్రపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, ఎన్నుకున్నాడు. ఎవరి కోసం ఎన్నుకున్నాడు అని అంటే, తన కుమారుడైనటువంటి ప్రియమైన కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ భూలోకంలో అడుగుడునున్నటువంటి ఆయన కోసం ఎన్నుకున్నాడు. యేసు ప్రభు తన ప్రియమైనటువంటి కుమారుడు. ఆయన ఈ భూలోకంలోనికి రావాలి అని అంటే ఒక పుణ్యాత్మరాల ద్వారా, ఏ పాపము లేనటువంటి వ్యక్తి ద్వారా, నిశ్చలమైనటువంటి మరి ఆమె కన్యత్వము ద్వారా ఈ భూలోకంలోనికి అడుగిడాలి. ఆమె పాపానికి దాసోహం అయినటువంటి వ్యక్తి కాకూడదు అన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అనగా దైవ ప్రణాళికలోనే దేవుడు ఇమిడ్చుకున్నాడు మరి తల్లిని. అందుకే గొప్ప వరాన్ని పొందినటువంటి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని దేవుడే తన దూతల ద్వారా లోకానికి తెలియపరిచాడు. అనుగ్రహ పరిపూర్ణత మనకు లేదు, అటువంటి అనుగ్రహ పరిపూర్ణత ఆ ఒక్క వ్యక్తికే ఉంది. ఎందుకు అని అంటే, యేసు ప్రభువుని ఈ భూలోకంలో ఆయనకు జన్మనివ్వనున్నది కాబట్టి, ఆయన పవిత్రుడు కాబట్టి, తన కుమారుడైనటువంటి దేవుడు కాబట్టి, అందుకే ఆయనను ఈ భూలోకంలో కనాలి అని అంటే ఆమె కూడా అర్హత ఉండాలి, పవిత్రత ఉండాలి, ఆ పరిశుద్ధత ఉండాలి, తప్పు లేనటువంటి జీవిగా ఆమె ఈ లోకంలో ఉండాలి. అందుకే ఆ మరీ తల్లిని ఎన్నుకొని ఆమె ద్వారా ఈ భూలోకంలో మరి యేసు ప్రభువుకి తల్లిగా నిర్ణయించుకున్నాడు దేవుడు. అనగా తన ప్రణాళికలోనే ఒక భాగం ఇచ్చాడు ప్రభు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు భద్రమైన అభ్యంగనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పవిత్ర సంస్కారాన్ని, పరిశుద్ధాత్మ వరాలను పొందుకుని పోవు అభ్యర్థులందరూ భక్తి శ్రద్ధలతో ముందుకు వచ్చి వరుస క్రమంలో నిలబడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా జ్ఞానస్నాన ప్రమాణాలు నూతన పరుస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా మనసులో చెప్పుకుందాం. అభ్యర్థులందరూ కొద్దిగా ముందుకు రండి. అడిగే ప్రశ్నలకు సమాధానం అందరూ చెప్పుకోండి మనసులో, వీళ్ళు మాత్రం గట్టిగా చెప్తారు. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియం నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారు నుండి లేచి పెద్ద కుడిపక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేం చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగన దేవద్రవ్యానమానము ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఏలిన వారును జీవన ప్రదాతను పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పవిత్రాత్మల పునీతుల బాంధవ్యమును, పాపములు మన్నిపును, శరీర ఉత్థానములను, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం, ఇదే తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనం. ప్రియ బిడ్డలారా,
పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞాన స్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించున్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలిగ్గా ఆయన వారిని అభ్యంగం చేయనట్లు పితైన సర్వేశ్వరునికి ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా నాథుడైన క్రీస్తు తండ్రి నీటి వలను పవిత్రాత్మలను ఈ మీ సేవకులకు బిడ్డలకు పాపము నుండి విముక్తిని గావించి వారికి నూతన జీవమును ప్రసాదించుతారు. వీరికి సహాయంగాను మార్గదర్శిగాను ఉంటకు మీరు పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దాఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనే జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. భద్రమైన అభ్యంగం తీసుకుంటున్నటువంటి సభ్యులందరూ కూడా బాగా నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. నేర్చుకున్నారా? వెరీ గుడ్. మీకు నేర్పించింది ఎవరు ఇంతకీ? ఎవరు నేర్పించారు? సిస్టర్. ఎస్, వెరీ గుడ్. సిస్టర్ మీన్స్ ఐ కెన్ బిలీవ్ షీ విల్ నాట్ లీవ్ ద చిల్డ్రన్ till they learn well, is it not? Sometimes parish priest may give some concessions, but not sisters. So nice children. Anyway, I don't ask any questions. I hope and believe that you learned what it means. నేర్చుకొని జీవితంలో ఉన్నటువంటి దీని అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు క్రిస్మస్ తైలంతో అభ్యంగనం చేస్తున్నాం. మీ పేరు పలుకుతూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించమంటాను. మీరేం చెప్పాలప్పుడు? సమాధానం మీతో ఉండును గాక అంటే వెరీ గుడ్. దయచేసి గమనించండి, భద్రమైన అభ్యంగం తీసుకునే పిల్లల పక్కన జ్ఞాన తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉండాలి. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలను నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరములను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఈ చోటుని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ దివ్య నామమున ఎల్లడలా సన్నతింపబడినట్టు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటేవి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొనుచు అవకాశమును మాకు కల్పించున్నావు. కావున మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమే ఉండినట్లు చేస్తువి. క్రీస్తు మూలరాయిగా ఉండగా అపోస్తుల పునాదులపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే
నీ సకల కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతుల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుట, నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతేను స్తుతించట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుత మగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించు అతడు మరలా వ్యయం చేయని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప భర్తిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెనుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ యోసేపుతోనూ ధనుని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతపడ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లేయో జగద్గురువును, మా తమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. ఈ ఆలయమును నీకు అంకితమొనర్చు ఈ కుటుంబములు చేయు మనవులను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను నీ పరమ దివ్య సంస్కారమును నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇతర శాంతి సందేశము ప్రకటింపబడునుగాక. పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్యము ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదెసలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో నీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము వచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆరతి
ప్రియులారా, విశ్వాసులారా, మరి తల్లి భక్తులారా, లూర్దు మాత పండుగ సందర్భంగా మరోసారి ఆ తల్లి అందించినటువంటి సందేశాన్ని కూడా స్మరిస్తూ ప్రార్థన, ప్రాయశ్చిత్తం, పరివర్తన ఇవి గుర్తుపెట్టుకుంటూ ఆమె అందించినటువంటి ఆదర్శవంతమైన జీవితంలో మనందరం కూడా పాలు పంచుకుంటూ ప్రభువుతో కలిసి దిగ్విజయంగా జీవితాలు సాగించడానికి కావాలి దీవెన దయచేయమని ప్రభువు నేర్పించిన పరలోక జపం ద్వారా అందరం మొరపెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపము. మీ దానుగ్రహులైన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, ఆకస్మిక చావుల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేషభావాల నుండి, ఈర్ష్య, అసూయల నుండి, అహంకారం నుండి సర్వధర్మము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, వ్యక్తిగతంగా మనుషులు, కుటుంబాల్లో, సమాజంలో కూడా అశాంతితో, అసమాధానంతో నడిపోతున్నారు. ఇది ప్రపంచం నలుమూడులా కూడా చుట్టుకుంటూ ఉంది. యుద్ధాల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన, రకరకాలైనటువంటి సంకటాల వలన మనుషులు అశాంతితో బ్రతుకుతున్నారు చెప్పడంలో అతిశయోక్తి. కాబట్టి ఆ ప్రభువుని నమ్ముకుంటేనే ఆయనే మన శాంతమూర్తి, శాంతి సమాధానం దయచేస్తాడు. శాంతి సమాధానం కోసం మనుషులు ఈ రోజుల్లో తహతహలాడుతూ ఉన్నారు, శాంతితో బ్రతకాలని కోరుకుంటున్నారు. అటువంటి శాంతి లేకుండా ఎక్కడుంటే అక్కడ అశాంతితో, అసమాధానంతో లేనిపోని కుట్రలు ఏవో చేసుకొని అలా కల్లోలం చేసుకుంటున్నారు. మరి శాంతియుతంగా బ్రతకాలి అంటే ప్రభు మనలో ఉండాలా, మనం ప్రభువుతో ఉండాలి. అందుకోసం ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులుగా వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఈరోజు మనందరం కూడా లూర్దు మాత దేవాలయ స్వర్ణ జూబిలీ చేసుకుంటున్నాం. 50 వసంతాలు దేవుడు చాలా చాలా గొప్పగా దీవించాడు. ప్రసంగంలో తండ్రి గారు చెప్పినట్టు చిన్నగా ప్రారంభమై ఇప్పుడు ఇంత గొప్పగా బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుడి కృప, కటాక్షం. అందుకే పౌలు మహర్షి అంటాడు, నీ కృప నాకు చాలునయా. ఈరోజు కూడా మనందరం మనసులో చెప్పుకోవాలి, నీ కృప నాకు చాలునయా అని చెప్పుకోవాలి. మరి ఏదో ఆచారపరంగా చూసుకొని చెప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సంతోషంగా, ఆనందంగా శాంతి సమాధానాలు చెప్పుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించిన వారు, మన ప్రభు, మన రక్షకుడు, ఉత్థాన క్రీస్తు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, జీవిత అంతం. అటువంటి ప్రేమ విశ్వాసాలతో ఈ విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థన కోసం. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంపొందించుము. తత్ఫలితముగా మేము మీ పవిత్రాలయ సన్నిధిలో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగిస్తున్న అగుదుముగాక. ప్రభువా, ఈరోజు ముఖ్యంగా ఫాతిమా మాత, లూర్దు మాత దేవాలయ స్వర్ణ జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి శుభ సమయంలో ఆ తల్లి దీవెనలతో పాటు మీ అండదండలు ఆశీస్సులు దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా మీ చరణి హస్తాలతో ఆస్వాదించి దీవించి నడిపించమని, వారి ఆశలు ఆశయాలు నెరవేర్చి ప్రభువా మీ చరణి హస్తాలతో ఆశీర్వదిస్తూ వారికి కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని మా నాథుడును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆ వచ్చినటువంటి పూజ్య పీఠాధిపతులకు చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన విచారణ గురువులను అంతోని ఫాదర్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మహాఘనత వహించిన శ్రీ శ్రీ కరణం దమన్ కుమార్ మన నల్గొండ మేత్రాన్లకు మన యొక్క నల్గొండ మేత్రాలను ముందుకు వచ్చి ఆ యొక్క కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారిని మన యొక్క విచారణ గురువులు ఫాదర్ డి జోసఫ్, ఫాదర్ బాలస్వామి కాటా, ఫాదర్ జైపాల్, సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ వసంత శాలువతో సన్మానిస్తారు. దయచేసి త్వరగా పైకి వచ్చినట్లయితే మీరు మన తండ్రి గారిని త్వరగా సన్మానించడం జరుగుతోంది. తరువాత లూర్దు మాత సంఘం నుండి పసల మరియరాణి మరియు మాదాను స్వర్ణలత సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి పైకి రండి. ఇప్పుడు మహాఘనత వహించిన శ్రీ శ్రీ చిన్నాబతి భాగ్యయ్య గుంటూరు మేత్రానులను ముందుకు రావలసిందిగా కోరుతూ ఉన్నాం. వారిని లూర్దు మాత సంఘము నుండి పసల మరియరాణి మరియు మాదాను స్వర్ణలత శాలువతో మరియు దండతో సన్మానించడం జరుగుతూ ఉంది. తరువాత మైత్రి సంఘం నుండి మాదాను లూర్దు మేరమ్మ మరియు పసల సుందరమ్మ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మహాఘనత వహించిన శ్రీ శ్రీ గోవింద్ జోజి విశ్రాంతి నల్గొండ మేత్రానులు, వీరి సమయంలోనే మన యొక్క వలిగొండ విచారణ స్థాపింపబడింది కాబట్టి ఆయనకు కృతజ్ఞతలుగా మరియు ఆయన ఇక్కడికి వచ్చి మనకు ఈ యొక్క దివ్య పూజలో పాలు పంచుకుని మనందరి కోసం ప్రార్థన చేసినందులకు ఆయనను సాలువతోనూ మరియు దండాతోనూ మైత్రి సంఘం నుండి మాదాను లూర్దు మేరమ్మ మరియు పసల సుందరమ్మ సన్మానించడం జరుగుతూ ఉంది. తర్వాత జ్యోతిర్మయ సంఘం నుండి పసల మరియమ్మ మరియు పసల శ్రీవమ్మ దండలతో మరియు శాలవతో సన్మానించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. జ్యోతిర్మయ సంఘం నుండి పసల మరియమ్మ మరియు పసల శ్రీవమ్మ. ఇప్పుడు మనము మన నూతన గురువులను సన్మానించుకోబోతూ ఉన్నాం. మన గ్రామ నూతన గురువులైనటువంటి ఫాదర్ మాదాను మనోజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జ్యోతిర్మయ సంఘం నుండి పసల మరియమ్మ మరియు పసల శ్రీవమ్మ దండతోనూ మరియు శాలవతోనూ సన్మానిస్తూ ఉన్నారు. మన నూతన గురువులు ఫాదర్ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాలటైన్స్ సభకు చెందినటువంటి వారు ఈ గురువులు ఆలేరు విచారణలో సహాయ గురువుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫాదర్ భరత్ గారిని దండతోనూ శాలవతోనూ సన్మానించడానికి మదర్ తెరిజా సంఘం నుండి పసల వెరోనిక మరియు మాదాను రోస్ మేరీని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యొక్క విచారణ గురువులను సన్మానించడానికి మన ఉప సర్పంచ్ అయినటువంటి విక్రము
మరియు పసల అలెగ్జాండర్, మాదాను శౌర్యులను వేదిక మీద, ప్రభాకర్ను, పసల ప్రభాకర్ను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు. ఎంతో శ్రమించారు మన విచారణ గురువు ఈ రోజు కోసం. ఆయన ఎంతో మందితో పోలికాన్లు మాట్లాడడం ఎంతో శ్రమించారు. ఎంతో మంది థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆహ్వానించగానే మన యొక్క స్వర్ణోత్సవ జూబిలీకి వచ్చినటువంటి ముగ్గురు తండ్రి గారికి కంబైన్ కలిపి చెబుతున్నాను, లేట్ అయిద్దని. ముగ్గురు బిషప్స్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టి కొట్టండి ముగ్గురు కాబట్టి. నేను ఆహ్వానించగానే వచ్చినటువంటి ఫాదర్స్కి మీరు అడ్డం లేకుంటే వాళ్ళని చూస్తాను. ఫాదర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దివ్య సప్రసాద్ గురించి నేర్పించి దేవదూతలాగా వాళ్ళని తయారు చేసి సప్రసాదం బదిలో మీద దీపించినటువంటి సిస్టర్ లలిత గారికి నా యొక్క వందనాలు. మరియు క్యాథరిన్ సిస్టర్ గారు, వసంత సిస్టర్ గారు కూడా ఈ యొక్క పూజ సమయంలో ఎంతో సాయం చేశారు. వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ యొక్క పీఠాన్ని ఎంతో అందంగా తయారు చేశారు మన విచారణ హోలీ స్పిరిట్ సిస్టర్స్. వాళ్ళకి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ మా పండుగకు జూబిలీకి వచ్చిన సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తెలియజేస్తున్నాను. పేరు చెప్పకపోయినా చెప్తున్నాను. మరి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఆ తర్వాత ఈ యొక్క జూబిలీ చేసుకుంటాము అన్న కాడించి ఈ యొక్క నిర్మాణ విషయంలో నాకు ఎందరో తోడుగా ఉండి మరి సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది పేరు గుర్తుని చెబుతా. విక్రమ్, ప్రభాకర్, జోసఫ్ మరియు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తక్కిన కూడా ఉన్నారు, మధ్యలో జ్ఞాపకం రాట్లా. వాళ్ళందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గ్రామ క్రైస్తవులు పైసా కూడబెట్టేసి ఈ గుడి యొక్క పునర్నిర్మాణానికి సాయం చేశారు. వారితో పాటు మన మేత్రాలను కూడా సాయం చేశారు. మేత్రాలను కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు అటుపక్క బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగుకు ఈ చర్చికి కూడా సాయం చేసిన కాట బాలస్వామి స్వామికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్య పాత్రదారుడు ఎవరంటే కాట బాలస్వామి స్వామి. మరియు ఆ ఇల్లు నిర్మాణానికి ఎక్కువగా సాయం చేస్తున్నటువంటి స్వామి కాట రాజు స్వామి వారికి మా అందరి తరపున నిండు హృదయంతో కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. స్వామి వారు 5 లక్షలు ఇచ్చారు. ఇంకొక 5 లక్షలు ఇవ్వబోతున్నారు. మరి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని వారిని దీవెనసాని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయండి. ఎవరిని మర్చిపోలా, అందరు నా హృదయంలో అందరికీ నా యొక్క కృతజ్ఞత వందనాలు. ఈ జూబిలీ ఇంత ఘనంగా జరిగిందంటే కారణం మీరే, ఎవరు లేరు. కాబట్టి మన ఊరోళ్ళు మన జూబిలీని చాలా ఘనంగా చేసినందుకు మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీతో ఉండును గాక. ఈ ప్రార్థనాలయము అంకితోత్సవమునకు మేము చేర పిలిచిన ఇహ పరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీసి తలబెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ అందు వసించునుగాక. సకల పుణ్యులతో పాటు మీరును స్వర్గానందమును వారసులగుదురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈశ్వరునికి వందనము. మరోసారి చివరిగా దేవాది దేవుడికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మేత్రాణులకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, వందనాలు సమర్పిస్తున్నాను. మరి అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ వందనాలు చెప్పినటువంటి విచారణకర్తలు జోసెఫ్ స్వామి, మీరు పెద్దలతో కలిసి అందరినీ సంప్రదించి కలుపుకొని ఈ విధంగా లూర్దు మాత స్వర్ణోత్సవ జూబిలీ ఘనంగా చేసినందుకు, బాగా నడిపించినందుకు మీకు అందరి తరపున కూడా నా యొక్క శుభాకాంక్షలు ఆశీస్సు దయచేస్తున్నాను. జోసెఫ్ స్వామికి గట్టిగా చప్పట్లు కొట్టండి. దయచేసి గురువులందరూ కూడా ముందుకు రావాలి. దయచేసి గురువులు బ్రదర్లు అందరూ రండి. వి టేక్ వన్ స్నాప్ ప్లీజ్. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా జపమాల మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత.